వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సేమియా ఉప్మా టిఫిన్ చేశాను, తిన్నాను. ఇంకా కొంచెం పైన క్లీన్ చేసేది ఉండే, క్లీన్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి కొన్ని శారీస్ పీకో ఫాల్స్ చేసేది ఉండే చేస్తున్నా. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నా. ఓకేనా? నేను ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. నాది ఉషా జనం మిషన్. నేను ఇది సీలో పెట్టుకుంటా, ఈ సెలెక్టర్ను సీలో పెట్టుకుంటా. ఈ లెంత్ని 1.5 అయినా 2 అయినా పెట్టుకుంటా. ఇంకా లెంత్ పొడుగు కావాలంటే అంటే 3లో పెట్టుకోవాలి. దగ్గర రావాలంటే 1.5లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పీకో చేస్తున్నా చూడండి. ఇలా వస్తుంది. ఇది రెడ్ దారానికి రెడ్ శారీకి ఎల్లో ఎందుకు పెట్టానంటే మీకు కనిపించాలని పెట్టాను. చూసారా? ఇలా వస్తుంది. ఈ మధ్య వీటితో బిజీగా ఉంటుంది. బాగా ఏం కుట్టరాదు, పర్లేదు. కుట్టే దగ్గరికి బాగానే కుడతాను నీట్గా. ఇస్తారు. ఇక నాకు ఈ మార్నింగ్ అంతా దీంతో టైంపాస్ అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్తో టైంపాస్ అవుతుంది. ఇదేం నేను డబ్బు అయ్యింది ఊరికే నేర్చుకున్నా. మా వారు నాకు ఫోన్ కొనిచ్చారు ఫస్ట్. ఎప్పుడు 2017లో నాకు ఒక పెద్ద ఫోన్, ల్యాప్టాప్ లాంటి ఫోన్, పెద్ద ఫోన్ కొనిచ్చాడు. అప్పుడు ట్యాబ్ అంటారు కదా, ట్యాబ్ కొనిచ్చాడు. ఇంత కాస్ట్ పెట్టుకొని కొన్నాం కదా, దీనివల్ల యూజ్ ఏంది అని ఒకసారి ఆలోచన చేశాను. నాకు చిన్నప్పటి నుంచి కొన్ని అల్లికలు నా అప్పుడు నా 9th 10th ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నా డ్రెస్సెస్ మీద మిర్రర్స్ వేసుకోవడం, డిజైన్స్ వేసుకోవడం నాకు కొంచెం హ్యాబిట్గా ఉండేది. దానివల్ల నాకు అలవాటు అయిపోయింది. ఇక ఇంకో ట్యాబ్ విషయానికి వస్తాం. ట్యాబ్ నాకు కొనిచ్చాడు కదా, దాంతో ఏం చేద్దాం ఇంత పెద్ద ఫోను కొనిచ్చింది కదా, ఏదో ఒక యూజ్ ఉండాలి కదా దాంతో అని ఏం చేసా, మెల్లగా స్టిచ్చింగ్ చూడడం అలవాటు చేసుకున్నా. అంటే అంతకుముందుకు నాకు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి వచ్చినట్టుంది. నావి నేను కుట్టడం ఎట్లా ట్రై చేసుకున్నా. దాన్ని బట్టి ఏం చేద్దాం అననే ట్యాబ్లో యూట్యూబ్లో బ్లౌజ్ స్టిచ్ చేయడం కానీ, డ్రెస్సెస్ స్టిచ్ చేయడం కానీ చూసేదాన్ని ఊరికి. ఏం చేస్తా మెల్లమెల్లగా ఈ మిషన్ అంటే నాకు మా డాడీ 2009లోనే కొనిచ్చాడు. 2009 కాదు, 2012లో మా హ్యానీ పాప, చిన్న పాప పుట్టిన తర్వాత ఆమెకి 21st డే చేయలేదు మా డాడీ. అయితే కొంచెం అలిగుంటి చేయలేదు. చేస్తాను, ఫంక్షన్ చేస్తారా అమ్మ అని అంటే నాకు అవసరం లేదు, నాకు మనీ ఇవ్వు అని అన్నా. మనీ ఇవ్వు అని అంటే అప్పుడు 7,500 ఏమో ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏం చేసా, దీన్ని వేస్ట్ చేయొద్దు, మా డాడీ గుర్తుగా ఉంచుకోవాలి అని నేను ఈ మిషన్ తీసుకున్న తర్వాత ఇది వేస్ట్ కావద్దనని అప్పుడు కూడా పీకో ఫాల్ కుట్టించేదాన్ని బయటికి. ఆ తర్వాత ట్యాబ్ కొనిచ్చిన తర్వాత ఏం చేశానంటే ఫోన్ అయితే ఇచ్చాడు. ఈ ఫోన్ వల్ల నాకు యూజ్ ఏంటి, యూజ్ ఉండాలి కదా, ఒక వస్తువు ఉన్నప్పుడు యూజ్ ఉండాలి కదా. యూజ్ ఏంటి అని ఆలోచన చేయంగా నాకు దానిలో ఈ స్టిచ్చెస్వి కనిపించినాయి వీడియోస్. ఆ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. అది చూడడం, ఇక్కడ ప్రాక్టీస్ చేయడం, అక్కడ చూడడం, ఇక్కడ ప్రాక్టీస్ చేయడం చేసి మెల్లగా అటో ఇటో బ్లౌజ్ కుట్టడం, డ్రెస్సెస్ కుట్టడం వచ్చింది. చిన్నగా వచ్చింది. అది కాస్త బయట కుట్టడం కూడా అలవాటు అయిపోయింది. నేను బయట వాళ్ళే కుడతానని నేను ఎప్పుడు బోర్డు పెట్టుకోలేదు, నా నోటితో ఎవరితో చెప్పలేదు. ఎందుకు నాకు బయట వాళ్ళు ఇస్తున్నానంటే, నా పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్సెస్, నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటా కాబట్టి చుట్టుపక్కల చూసి మావి కూడా కుట్టవా అని నన్ను ఈ టైలర్ ఆమెను చేసేసారు. మొత్తానికి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ టైలర్ ఆమెను చేసేసారు. ఇది నాది కాదు, నా స్వతహా వచ్చింది కాదు. బయటి వాళ్ళు సరే వాళ్ళు తెచ్చి ఇచ్చిన తర్వాత ఏం చేద్దాం,
బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు కదా. సరేలే కుడదాం, ఇక ఏం చేస్తున్నా టైంపాస్ కావాలి కదా అని కుట్టడం స్టార్ట్ చేసా. మరి లెంత్ అవుతుందా, బోర్ కొడుతుందా, సరే నేను ఆఫ్ చేస్తాను. ఇట్లా అలవాటై ఇక బయటి వాళ్ళు ఇవ్వడం, వాళ్ళకు కుట్టివ్వడం, ఇక ఇది నాకు ఒక టైంపాస్ని ఇస్తుంది. ఓకే, ఒక సాటిస్ఫాక్షన్. నా చిల్లర ఖర్చులు నేను యూజ్ చేసుకోవడం కూడా హ్యాపీగానే ఉంటుంది కదా అందరికీ. అందుకనని ఈ వీడియో చేస్తున్నా. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్ బాయ్ ఎవరి